నిన్న 'దబిడి దిబిడి' అని ఒక మన బాలకృష్ణ సాంగ్ వచ్చిందండి 'డాకుమారాజు' నుంచి. నాకు అర్థం కావట్లా. నాకు 'శేఖర్ మాస్టర్' ఏం చేస్తున్నాడో గాని నాకైతే నిజంగా బూతులొస్తున్నాయండి నిజంగా. ఛీ! ఎందుకురా నీకు ఈ ఏసు బతుకు? ఛీ! ఎందుకురా నువ్వు బతుకుతావు? ఛీ! 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 కానీ మాట్లాడలేకపోతున్నా గానీ ఎందుకంటే మంచి డాన్స్ మాస్టర్ ఆయన. మనం ఇది చూసాం 'ఆలవైకుంఠపురంలో' ఎక్సలెంట్‌గా ఇవ్వడం చూసాం. మంచి మంచి సాంగ్స్ అయితే కొరియోగ్రాఫ్ చేయడం చూసాం. ఓవరాల్‌గా అయితే మంచి డాన్స్ మాస్టర్ ఆయన. కానీ రీసెంట్‌గా మీరు చూస్తే ఈ 'డాకుమారాజులో' ఏందండి ఆ గుద్దుడేంది, బాలకృష్ణ ఏంది, 5 సార్లో 4 సార్లు ఆయన ఎమ్మెల్యే ఏంది ఆ పొజిషన్ నాకైతే అర్థం కావట్లే నాకైతే ప్రస్తుతానికి. అసలుకి ఆ సాంగ్ 'దబిడి దిబిడి' అని గుద్దడం ఏందో నాకు అర్థం కావట్లే. ముందు వెనకాల ప్రైవేట్ స్పాట్స్ దగ్గర నాకైతే అసలు నిజం చెప్తున్నానండి. 'శేఖర్ మాస్టర్' అయితే రోజు రోజు దిగజారిపోతున్నాడు. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. నాకు అర్థం కావట్లే. ఆయన అక్కడ టచ్ అయింది డాన్స్ అయితే వచ్చేట్లా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మీరు రీసెంట్‌గా ఫీలింగ్ సాంగ్స్ వచ్చింది. ఫీలింగ్ సాంగ్స్ కూడా ఫ్యామిలీతో చూసేంత విధంగా లేదు సాంగ్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. 'పుష్ప 2'లో అయితే ఆ ఫీలింగ్ సాంగ్ చూసినప్పుడు అక్కడ కూడా సేమ్ అక్కడే ప్రైవేట్ పార్ట్‌ని టచ్ చేయడం కావచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే దాని ముందు 'మిస్టర్ బచ్చన్‌లో' కూడా సేమ్ ఇదే. ఈ 3 సాంగులు మీరు చూసుకొని పక్కన చూడండి. ఒక్కసారి చూడండి మీకు అర్థమవుద్ది. నేను చెప్పేది రాంగో రైటో మీకు అర్థమైపోద్ది. రీసెంట్‌గా వచ్చిన అన్ని సాంగ్స్ ఇట్లనే ఉన్నాయి. ఆల్రెడీ 'మిస్టర్ బచ్చన్‌లో' వచ్చినప్పుడే చాలా కాంట్రవర్సీ అయింది ఆ సాంగ్ గురించి. దాని గురించి అందరూ మాట్లాడారు. దాని గురించి మరి నేర్చుకొని తగ్గుతాడంటే ఫీలింగ్ సాంగ్స్‌లో అలా వచ్చింది. మళ్ళీ చూస్తే 'డాకుమారాజులో' మళ్ళీ బాలకృష్ణ చేత మరీ వరస్ట్‌గా ఆ 2 సాంగులు మించి ఈ సాంగ్‌లో అయితే 'డాకుమారాజులో' 'దబిడి దిబిడికి' అయితే కొరియోగ్రాఫ్ చేశాడండి. వరస్ట్ అంటే వరస్ట్. బిహేవియర్ ఈస్ వెరీ 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 బ్యాడ్ పెండ మంచోడు కాదు. 'శేఖర్ మాస్టర్' నాకు అర్థమవుతుంది అసలు క్లియర్‌గా. మంచి డాన్సర్ ఆయన. అయినప్పటికీ నాకైతే ఆయన మరి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత? ఇప్పుడు చాలా ఏజ్ ఉంది. మంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 4 సార్లు గెలిచాడు. అలాంటి ఆయన్ని వాళ్ళంటే సరే ఓకే. అల్లు అర్జున్ ఎక్స్‌క్యూజ్ చేద్దాం. బాలకృష్ణ తోటి మంచి స్టైలిష్ మూవ్‌మెంట్లు చేయొచ్చు కదా! చిరంజీవికి చేసినట్టు. చిరంజీవి చేసే 'వాల్తే వీరలో' చేసావు కదా! నువ్వు మంచి స్టైలిష్ మూవ్‌మెంట్లు చేసావు కదా! మరి ఇక్కడికేమొచ్చింది కర్మగాలి నాకు అర్థం కావట్లా. ఆ స్టెప్స్ ఏందో, ఆ మూవ్‌మెంట్స్ ఏందో అయితే చాలా దరిద్రం. ఫ్యామిలీ తోటి అట్లాంటి సీన్‌లు చూడాలంటే ఎందుకంటే బాలకృష్ణ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు చాలా మంది వరకు. మరి అలాంటిది ఆయన ఇలాంటి స్టెప్స్ అనేది నాకైతే నచ్చలేదండి నిజంగా. మరి ఏంటిదిరా అది? మీరేమన్నారో కామెంట్ పెట్టండి. ఎందుకంటే 'శేఖర్ మాస్టర్' మంచి డాన్సరే. కానీ రీసెంట్‌గానే కొంచెం దారి అతి రొమాన్స్ అనొచ్చు. అతి రొమాన్స్ కూడా కాదండి దరిద్రం. అది రొమాన్స్ సాంగ్ అయితే అనుకోవచ్చు. ఏదో 'యానిమల్' వచ్చింది. ఆ 'యానిమల్‌లో' రొమాన్స్ సాంగ్‌లు ఉంటాయి. బట్టలు ఇప్పుకొని తిరుగుతాయి. దరిద్రం అనుకోండి. సరే ఆ సినిమా సంబంధించి అది ఏ సర్టిఫికేటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎల్లరు. యంగ్ జనరేషన్ చూసారు అయిపోయింది. ఎందుకంటే సర్టిఫికేట్ కూడా ఏ వచ్చింది కాబట్టి అయిపోయింది దాని సంగతి. ఇది యూఏ సర్టిఫికేట్ వస్తది ఖచ్చితంగా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తారు కాబట్టి ఇలాంటివి ఉంటే చాలా ఫ్యామిలీతో కూర్చొని ఇలాంటి సాంగ్స్ చూడాలంటే ఇబ్బంది వేస్తదండి. అది కొంచెం మార్చుకోవాలి 'శేఖర్ మాస్టర్' అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే 3 సాంగ్‌లు అయిపోయినాయి. మరీ ఓవర్ మళ్ళీ దబిడి సాంగ్‌లు మరీ ఓవర్ చేసిండు. మరీ అతి చేశాడనిపించింది. నాకు తెలిసి బాలకృష్ణ కూడా ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఆయన ఈ వయసులో అవసరం లేదు ఆ స్టెప్స్. మరీ ఓవర్ చేశారనిపించింది నాకైతే. మరి మీరేమన్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకైతే టోటల్‌గా అప్సెట్ అండి 'శేఖర్ మాస్టర్' గారు. నేను చాలా అసలు ఎందుకంటే ఆయన మంచి కొరియోగ్రాఫర్. ఇండియాలో మంచి కొరియోగ్రాఫరు. 'జానీ మాస్టర్' గాని వీళ్ళిద్దరు గాని ఒకే స్టేజ్ నుంచి పైకొచ్చారు. మంచిగా ఇండియా లెవెల్‌లో అందరూ మంచి కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. వేరే భాషల్లో కూడా ఎళ్లి హిందీ, తమిళ్, మలయాళం అంతా లెక్కలు చేస్తున్నారు. బాగుంది. కానీ ఇలాంటివి చేస్తే ఏమవుద్దంటే మరి వరస్ట్ అనిపిస్తది. అసహ్యం వేస్తది కూడా మీరు అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. ఒకసారి చూడండి. ఆ 'దబిడి' సాంగ్ చూసి మీరు మాట్లాడండి. నేను చెప్పింది రైటో రాంగో. ఇదండి మరి ఆయన మారతారని కోరుకుందాం. నాకైతే చూద్దాం. ఇప్పటికే చాలా వైరల్ చేస్తున్నారు దాని గురించి 'శేఖర్ మాస్టర్‌ని'. నేను కూడా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డ వాస్తవమే. నేను 'మిస్టర్ బచ్చన్' ప్రీమియర్స్‌కెళ్ళి చూశాను. ముందు రోజే బెనిఫిట్ షో ఎళ్లి చూశాను. అలానే 'పుష్ప' కూడా ముందు రోజు అంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చూశాను. అప్పుడు కూడా అనిపించింది నాకు ఎమ్మటే స్ట్రైక్ అయిపోయింది. ఆ సాంగ్‌లో ఆ పాట ఆ స్టెప్ రాంగానే నాకు అర్థమైపోయింది. 'మిస్టర్ బచ్చన్' ఎమ్మటే గుర్తొచ్చింది నాకైతే. మరి అతనికి ఎందుకు గుర్తురాట్లే నాకు అర్థం కావట్లా. వరుసగా మూడిట్లో సేమ్ అదే స్టెప్ ఉంది. అసలు వరస్ట్ అండి. చెయ్యి అక్కడ పెట్టడం నాకు అర్థం కావట్లేదు. కానీ ఎంత ఇష్టమో నాకు అర్థం కావట్లేదు గానీ అది ఉంటే ప్రైవేట్‌గా చేసుకోవాలి గానీ ఇలా పబ్లిక్‌గా చేయకూడదని నా ఉద్దేశం. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. థాంక్ యూ.